ప్రముఖ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్ ఇటీవల పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడంతో ఈయనపై కేసు నమోదు కావడం, బెయిల్ మీద బయట తిరగడం వంటివన్నీ జరుగుతూ వచ్చాయి. అయితే ఇటీవల ఈయనని ఎన్ఐఏ అధికారులు చెన్నై ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారంటూ వార్తలు బయటకొచ్చాయి. దాదాపు ఈయన అరెస్ట్ అయి కూడా 15 రోజులు అవుతున్నా ఇప్పటి వరకు ఈయన ఎక్కడున్నారు, ఏంటి అనే విషయాలను మాత్రం ఎవ్వరూ బయటపెట్టలేదు. ప్రస్తుతం సన్నీ యాదవ్కు సంబంధించిన ఎలాంటి వివరాలు బయటకు రాకపోవడంతో అసలు ఈయన ఎక్కడున్నారనే సందేహాలు ప్రతి ఒక్కరికి కలుగుతున్నాయి. ఇలా భయ్యా సన్నీ యాదవ్ ఎక్కడా అంటూ ఎంతోమంది నెటిజన్స్ ప్రపంచ యాత్రికుడు అన్వేష్కు పెద్ద ఎత్తున మెసేజ్లు చేస్తున్న నేపథ్యంలో ఆయన భయ్యా సన్నీ యాదవ్ ఎక్కడ అంటూ ఒక వీడియోని షేర్ చేశారు. ఒక వీడియోలో భాగంగా ఎన్నో సంచలనమైన విషయాలను బయటపెట్టారు అన్వేష్ మాట్లాడుతూ అసలు భయ్యా సన్నీ యాదవ్ను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేయలేదంటూ షాకింగ్ విషయాలను బయటపెట్టారు. ఇలా తాను అరెస్ట్ కాకపోతే ఎక్కడికి వెళ్ళిపోయినట్టు అంటూ తన సబ్స్క్రైబర్లు కొన్ని అనుమానాలను రేకెత్తిస్తున్నారని అన్వేష్ తెలిపారు. ఇలా తన సబ్స్క్రైబర్లు అనుమానం వ్యక్తం చేసిన ప్రకారం అసలు భయ్యా సన్నీ యాదవ్ను నిజంగానే ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారా, ఉగ్రవాదులు తనని కిడ్నాప్ చేశారా, బెట్టింగ్ కంపెనీ వాళ్ళు తనని కిడ్నాప్ చేశారా, కిడ్నాప్ డ్రామా ఆడారా అంటూ 4 సందేహాలను వ్యక్తం చేశారని అన్వేష్ తెలిపారు. ఇలా భయ్యా సన్నీ యాదవ్ కనిపించకపోవడంతో ఈ సందేహాలు వ్యక్తమవుతున్నాయని ఈయన మరొక వీడియో ద్వారా బయటపెట్టారు. నిజానికి ఎన్ఐఏ అధికారులు తనని కిడ్నాప్ చేసినట్లు కేవలం 25% మాత్రమే ఆధారాలు ఉన్నాయని అన్వేష్ తెలిపారు. ఇప్పటి వరకు కేవలం న్యూస్ ఛానల్ మాత్రమే తనని ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది అంటూ వార్తలు వచ్చాయి తప్ప ఇప్పటి వరకు ఎక్కడా అధికారికంగా తెలియలేదు. ఇలా సన్నీ యాదవ్ను ఎన్ఐఏ అరెస్ట్ చేశారంటూ తన చెన్నై జాన్జిగ్రీ దోస్త్ చెబితే తప్ప ఈ విషయం వెలుగులోకి రాలేదని అన్వేష్ తెలిపారు. ఇలా అధికారులు నిజంగానే తనని కిడ్నాప్ చేశారా అంటూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే పాకిస్తాన్కు ఇటీవల పెద్ద ఎత్తున టూర్లు వెళ్లడం, అక్కడ ఉన్నటువంటి వారికి ఈయన మెడిసిన్ సప్లై చేయడం, అలాగే కొన్ని మతపరమైనటువంటి సమావేశాలలో పాల్గొనడం జరిగింది. ఈ విషయాలన్నింటినీ కూడా సన్నీ యాదవ్ స్వయంగా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేశారు. ఇలా ఉగ్రవాదులకు సంబంధించినటువంటి సమాచారం సన్నీ యాదవ్ దగ్గర ఉన్న నేపథ్యంలో ఈయన ఆ సమాచారాన్ని ఎక్కడ బయట పెడతారోనని ముందుగానే ఉగ్రవాదులు తనని కిడ్నాప్ చేసి ఉంటారని అన్వేష్ తన సందేహాలను బయటపెట్టారు. ఇకపోతే బెట్టింగ్ యాప్స్ ద్వారా కొన్ని కోట్ల రూపాయల డబ్బు తీసుకుని వాటిని ప్రమోట్ చేయకుండా ఉండిపోయాడు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకపోవడంతో తిరిగి ఆ డబ్బును పొందటం కోసం ఎవరైనా తనకు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయమని అవకాశం కల్పించారో వారు తనని కిడ్నాప్ చేసి ఉండొచ్చని సందేహం వ్యక్తం చేశారు. ఇక చివరగా ఈ విషయాలన్నింటి నుండి బయటపడడం కోసం సన్నీ యాదవ్ ఎవరికీ కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారని తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఎందుకంటే తన కొడుకు కనిపించకపోయినా తండ్రి మాత్రం చాలా ధీమాగా ఎలాంటి బాధ లేకుండా బయట కనపడుతున్నారు. తన తమ్ముడు కూడా అలాగే తన పనులు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో సన్నీ యాదవ్ ఈ వ్యవహారం నుండి బయటపడడం కోసమే ఇలా డ్రామా ఆడుతున్నారు అంటూ అన్వేష్ పలు విషయాలను బయటపెడుతూ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సంచలనంగా మారింది.